హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ మా తమ్ముడైతే డ్యాన్స్ చేస్తాడంట. పొద్దున డ్యాన్స్ చేస్తాను అక్క అని చెప్పన్నాడు. నిన్నంతా నైట్ అంతా ప్రాక్టీస్ చేశాడంట. నేనైతే అప్పటికి నిద్రపోయాను, ఎందుకంటే మా తమ్ముడు లేట్ అయిద్ది అన్నాక షాప్ నుంచి వచ్చేసరికి అది మాట. ఇప్పుడైతే మా తమ్ముడు డ్యాన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి మా తమ్ముడు వచ్చేసి ఇప్పుడైతే సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. కదా సాంగ్ లేదు, మామూలుగా అయితే ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి, ఇది ఈ పాటకి మీకు గుర్తొచ్చి ఉండాలి. ఇది ఏ పాటకు డ్యాన్స్. పాప చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్, రాత్రి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడండి ఈ డ్యాన్స్కి. నేనైతే చిన్నగా నవ్వలేదు. దుర్గా నువ్వు నాకన్నా బాగా వేసావు దుర్గా, నేనే వెళ్ళిపోయాను డ్యాన్స్ అని చెప్పాను ఫ్రెండ్స్. ఇంకోటి మళ్ళీ అయితే ట్రై చేస్తాక ఇంకొకసారి అని చెప్పాను. సరే ట్రై చేయరా తమ్ముడు అన్నాను. ఇంక మా తమ్ముడు అయితే ఇక ట్రై చేస్తానమాట డ్యాన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు డ్యాన్స్ నచ్చినైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాటలు పెడదాం అనుకుంటే కాపీ రైట్ పడింది ఫ్రెండ్స్, అందుకనే నేను పెట్టట్లేదు. మా చెల్లి అయితే వీడియో తీస్తుందన్నమాట. సారీ, మా చెల్లి కాదు, మా అక్క వీడియో తీస్తుంది. నేను వేస్తాను ఆగుతాం నీకన్నా నేను బాగా డ్యాన్స్ చేస్తాను చెప్పి నేను రంగంలో దిగానమాట. ఇదిగోని డ్యాన్స్ అయితే వేస్తానమాట నేను. మా పొట్టిది ఊరుకుంటుందా, మా పొట్టిది కూడా వచ్చేసింది. అరే అది కూడా వేసేస్తాను డ్యాన్స్ అయ్యా అని. నాకన్నా మా చింతలే బాగా వేసింది ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే. ఇంకా మీ ఇద్దరం పారిపోయాము. ఇంకా మా అక్క అయితే బట్టలు ఉతుకుని బట్టలు అయితే ఆరేస్తుంది ఫ్రెండ్స్ పొద్దున్నే. చూడండి, ఇవి నిన్న ఉతికిన బట్టలు అన్నమాట. నిన్న బాగా గాలి దుమ్మేసరికి అక్కడ మళ్ళీ వర్షం వచ్చి గాలికి ఎగిరిపోతాయని అవన్నీ తీసి పక్కన పెట్టేసాం. మళ్ళీ వాటన్నిటిని అయితే ఆరేస్తున్నాం. మా చింతలు వచ్చి మా అమ్మకి సాయం చేస్తా అని చెప్పని వాళ్ళ పెద్దమ్మకి అయితే సాయం చేస్తుందన్నమాట. బట్టలు తీసుకెళ్ళి అయితే ఆరేయడానికి అయితే ఇచ్చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మీ లైక్ కొట్టడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల మాకు కొంచెం ఉత్సాహం కలిగిద్ది, మరిన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ వీడియో ఎవరు చివరి వరకు చూడట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి వీడియోని, కిప్ చేయకోకుండా. మీకు నచ్చితేనే మా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని కూడా కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మా అలాంటి వాళ్ళని కూడా మేము కూడా ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అక్క అయితే ఇంకా వంకాయల కూర అయితే వండేద్దంట. దానికోసం అయితే పొయ్యి కాడికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసింది అన్నమాట. ఫ్రెండ్స్ మొన్న అయితే రిక్షా బండి కట్టెలు తీసుకొచ్చాం, అవి అయితే అయిపోయినమాట. ఇంకా 2 పూట్లకేం వస్తాయి ఇంకా కట్టెలు అయితే. అవి అయిపోతే మాకు ఇంక కట్టెలు లేవన్నట్టే. వాటి కోసం పోవాలి ఫ్రెండ్స్, ఊరు అవతలకు పోవాలి. మా అక్క అయితే గుత్తంకాయలు చూపిస్తుంది. ఇంకా అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం అయిపోయాక వంచేసింది గంజి. ఇక నేనైతే ఏడుస్తున్నాను అనమాట. ఎందుకు ఏడుస్తున్నాను మా చెల్లి అడుగుతుంది. ఇక్కడ దేవుడు పాట వస్తున్నాయి కాబట్టి ఇంకా సైలెంట్గా అయితే నేను చెప్తున్నా. అక్కడ చూడండి మా అక్క మొంగడుకుంటూ ఏం ఎర్నాటకు నిలబడింది కదా, కర్రలు చూడండి ఎలా పట్టుకుందో. ఆ కర్రలు ఎందుకు అనుకుంటున్నారు ఫ్రెండ్స్, మా చింతలకి అయితే ఇల్లు కట్టేస్తుంది అన్నమాట. నాకైతే ఇల్లు కట్టట్లేదు, అది నా బాధ. అక్కడ 3 కర్రలతో ఏమి ఇల్లు వస్తుందని చెప్పి అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఒక డేరా, దాని గుడారం కూడా అంటారు. అక్కడ అలాగా పైన దుప్పటి కప్పేస్తే గుడారం అయిపోద్ది అన్నమాట. చూడండి, నాకు కట్టమంట కట్టదంట కానీ మా పాపకు అయితే కట్టిద్దంట. నేనైతే ఫ్రెండ్స్ మా పాపతో అయితే పోటీ బాగా పడతాను అన్నమాట. ఇంట్లో ఏదైనా పోటీకి నేనే దిగుతాను, ఎవరి మీదైనా సరే. మా ఇంట్లోకి అయితే అగోండి ఇల్లు అయితే కట్టంగానే దూరిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మా పాపకి అయితే భలే నచ్చింది ఇల్లు అయితే. నాకైతే అస్సలు వేయించలేదు కానీ అది మాత్రం వేసుకొని ఎంజాయ్ చేస్తుంది. ఇదిగోండి నేనైతే వెళ్ళానమాట. వెళ్తే నాకు కొంచెం ఇమ్మంటే ఇవ్వనని చెప్పాక నెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నేను మా పాప కంటే అలాగని ఇద్దరం కలిసి కుమ్మేసుకుంటూ మాత్రం బాగానే. ఒక తల్లి కూతురు కాకోకుండా వదిన ఆడబిడ్డలాగా ఉంటుంది మా అవతారం అయితే. అంటే అలాగా ఉంటాం మేమిద్దరం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అంటే అలా కాదు, మామూలు చిన్నగా. ఇగోండి అలా చేస్తున్నా అల్లరి. నేను వస్తానమ్మంటే వద్దు అని చెప్పి అంటుంది. లేదు నేను దూరతాను తల్లి అంటే, వద్దు ఇది నాకే పరిమితం, వద్దు దూరొద్దు అని చెప్పి అంటుంది. ఎంత దూరతానో వద్దు అంటుంది. నాకైతే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మా చింతలు అయితే బగిటికాడికి వచ్చేసి చేతులు అయితే కడుక్కుంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి మా అక్క అయితే అన్నం అయితే పొయ్యి పెట్టేసింది. గింజ వచ్చేసింది కదా, ఉమ్మరికలు గడానికి అయితే అన్నం మళ్ళీ పొయ్యి పెట్టింది. చేతి కడుక్కోవడానికి కాదు ఫ్రెండ్స్, ఇవి మా అక్క తెమ్మని అనుకుంటా వాటర్ అందుకే ఇస్తుంది. ఎందుకంటే నేను ఈ వీడియో చూడలేదు ఫ్రెండ్స్, మా చెల్లి తీసింది. ఇదిగోండి ఇక్కడ చూడండి పాపను వేసుకొని అబ్బా మొత్తానికైతే ప్లాన్ అయితే వేసింది ఫ్రెండ్స్. బొంత వేసింది, అక్కడ చిన్న పాపను పెట్టుకుంది, ఇటు సైడ్ వస్తే గిల్లు పెట్టుకుంది, అట్ల ప్యానం పెట్టుకుంది, బకెట్ పెట్టుకుంది. 2 బకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అంత సెటప్ చేసిందో. అందులో ఆ గిల్లు కొట్టించానికి ఆ గిల్లు నావే ఫ్రెండ్స్, అవి మొత్తం కొట్టేసింది మా చింతల్లి. 7కి వచ్చేస్తే మా అక్క అయితే వంకాయ కూర ఉంటుందని చెప్పాగా
అవి అయితే వంకాయలు మగ్గిపోయిన తర్వాత ఏమన్నా టమాటా అయితే వేసేసింది. ఇగోండి టమాటాలు అయితే వేసి చక్కగా తిప్పుతుంది. అన్నం కూడా అయిపోయింది. అన్నం అయిన తర్వాత ఇగోండి బాక్సులకి అయితే అన్నం తీసి నీటిలో అయితే పెట్టి సలారుస్తుంది. ఇక కూర అయితే ఇంకాసేపు అయితే కూర అయిపోద్దంట ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఇదిగోండి కూర అయితే మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ కూర అయితే మా తమ్ముడికి అయితే క్యాజులోకి కట్టాలన్నమాట. కొంచెం వేడి ఉంది కదా, తగ్గిన తర్వాత ఇంకా క్యాజులోకి అయితే కడతాము. హీట్ మీద కడితే బాక్స్ పెట్టేటప్పుడు మళ్ళీ అవుతుంది, అందుకని ఆగుతున్నమాట. ఇక్కడికి వచ్చేసి మా అక్క అయితే బోండాల కోసం అయితే పిండి కలుపుతుంది. మా తమ్ముడితో అయితే మాట్లాడుతుంది అన్నమాట. ఇంక మా పోటీగా మా చింతలు అయితే కూర్చుంది ఫ్రెండ్స్ చక్కగా. అగోండి తింటా అని చెప్పండి వాళ్ళ పెద్దమ్మ, మా పాప కూడా తినిపిస్తా అని చెప్పని తినిపిస్తుంది. వీడియో నేను తీస్తున్నా ఫ్రెండ్స్, లేకపోతే ఆడికి వెళ్ళిన అయితే నేను గిన్నె తీసుకొని నేను కలుపుతున్న పిండిని చక్కగా. ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువైతుందని చెప్పని బోండాలతో అయితే వీడియో నేనైతే ఇప్పుడు పెట్టట్లేదు, రేపు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇగోండి మా అక్క అయితే ఇంకా అన్నం అయితే తింటుంది ఫ్రెండ్స్. ఏంటి పొయ్యి కాడ కూర్చొని అన్నం తినడం ఏంటి అలాగా అని చెప్పి అనుకోవచ్చు. మా అక్కకైతే ఆకలేస్తుందని ఇంకా అన్నం అయితే వేసుకొని తినేస్తుంది అన్నమాట. ఇక్కడే మేమైతే అప్పుడప్పుడు ఇలాగే తింటాం ఫ్రెండ్స్. దన్న పొయ్యి కాడ వంట వండుతూనే, అంటే మామూలుగా అన్నం కూర వండుతూ అని కాదు, ఇలాంటివి చిన్న చిన్నవి వండేటప్పుడు మాట, ఇలా ఆలుగడ్డలు కానీ ఏమైనా ఉడకబెట్టేటప్పుడు కానీ అప్పుడు తింటాం అన్నమాట. ఇదిగోండి మాకైతే వంకాయ కూర వేసుకొని తినేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఉడికన్నం కాదు అంటే సద్దన్నం ఉంది, ఆ సద్దన్నంలో అయితే వంకాయ కూర వేసుకొని తినేస్తుంది. సూపర్ ఉందంట వంకాయ కూర అయితే. ఇక నేను కూడా ఆకలిస్తుందని చెప్పి నేను కూడా ఇంకా అక్కడ అక్క తింటుంది, ఇక్కడ నేను కూడా తినేస్తాను అన్నమాట. వంకాయ కూర వేసుకొని సద్దన్నం అయితే ఉందన్నాక ఫ్రెండ్స్, దాంట్లోనే వేసుకుని నేను అన్నం అయితే తినేస్తున్నా. వంకాయ ముక్క అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, కానీ బాగా గరం ఎక్కువ ఉందండి, కాలిపోతుంది అన్నమాట. ఇదిగోండి మేము చెప్పంగా ఇక కూర అయితే ఇప్పుడు బాక్స్లో తీసేసింది అక్క. మా తమ్ముడికి అయితే బాక్స్ కట్టేస్తుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని. ఇదిగోండి ఇప్పుడైతే మా తమ్ముడు లంచ్ బ్యాగ్లో అయితే బాక్స్ అయితే పెట్టేస్తుంది, అన్నం బాక్స్. తర్వాత ఇది వచ్చేసి కర్రీ బాక్స్ అన్నమాట, అంటే వంకాయ కూర బాక్స్. ఇదిగోండి తర్వాత ఇటు సైడ్ అయితే వాటర్ బాటిల్ పెడతాడు మా తమ్ముడికి, ఒక చార్జర్, దస్తీ, ఇంకా బాటిల్ పెడతారు. అటు సైడ్ వస్తే జిప్లో కవర్ ఉంటుంది ఫ్రెండ్స్, వాన కవరు. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా పనికైతే బయలుదేరుతున్నాడు అనమాట. సరే దుర్గా జాగ్రత్తగా వెళ్ళి రాపో అని చెప్పన్న. అటు ఎవరిని చూస్తున్నారని చెప్పి అనుకుంటే ఇంకొచ్చేసింది ఫ్రెండ్స్ మా చింతల్లి అయితే. అగోండి ఆ సైకిల్ వేసుకొని వచ్చేసింది అనమాట. వాళ్ళ మామయ్య అయితే ఎదురుపడి ఆఫ్ చేసి, అమ్మో చూడండి ఫ్రెండ్స్ మా చింతలు ఏం చేస్తుందో. మా తమ్ముడికి ఉన్న లంచ్ బ్యాగ్ అయితే తీసుకొని దాని సైకిల్కే తొలగించుకొని, ఇక నువ్వు రా మామయ్య, నువ్వు వచ్చి నా సైకిల్ మీద కూర్చొని నీ షాప్గా డ్రాప్ చేస్తాను, ఇలాగైతే త్వరగా వెళ్ళలేవని చెప్పని కొట్టి మరి చెప్తుంది అన్నమాట. సరే తల్లి అని చెప్పని ఇంకా వాడైతే సైకిల్ వెనక అయితే కూర్చున్నాడు. ఇంకా తొక్కు తల్లి అని చెప్పని, సరే మా తొక్కుతా అని చెప్పని అగోండి అలా తొక్కుతుందన్నమాట. నడపలేకపోతుంది, పైపెచ్చి వాళ్ళ మామయ్యని అంటుంది, నువ్వు లేచి నడవరా నేను తోలుతాను అని చెప్పని అంటుంది అన్నమాట. వాళ్ళ మామయ్యని ఇలాగే పిలుస్తుంది, రారా పోరా అంటాడు ఒక్కొక్కసారి. అయినా మా తమ్ముడు అయితే ఎంజాయ్ చేస్తాడు, అలా అన్నందుకు కోపడ్డు, తనకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇంకా సరే ఉండు చింతలని చెప్పి ఇంక జాగ్రత్త అని చెప్పి తన చింతలకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఇంక వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా చింతలు కూడా ఇటు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అది చూడండి వాడు కూర్చొని దెబ్బకి సైకిల్ కింద కలిగిపోయింది అనుకుంటా, అది నెట్టుకుంటే అయితే పోతుంది.